హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆయిల్ లేకుండా కరివేపాకు పొడి చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి కరివేపాకును వేసుకోవాలి. కడిగి కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాత మనం ఈ పొడి చేసుకోవాలి. కరివేపాకును బాగా వేయించుకోవాలి. ఈ పొడి దోశ పైన వేసుకోవడానికి బాగుంటుంది, అలాగే రైస్లో కూడా బాగుంటుంది. మనకు కరివేపాకు వేగిపోయింది, ఇది ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మినపప్పును వేసి వేయించుకోవాలి. ఈ పొడి మనం ఆయిల్ యూజ్ చేయకుండా చేసుకుంటాము. మనకు మినపప్పు వేగిపోయింది, ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే శనగపప్పును వేసి వేయించుకోవాలి. శనగపప్పు కూడా వేగిపోయింది, తీసేసుకొని కందిపప్పును వేసి వేయించుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటిని కొద్దిసేపు వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి మిరపకాయలు వేసి వేయించుకోవాలి. మిరపకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, వేగిపోయాయి. వీటిని కూడా తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి అన్నింటినీ. ఈ కరివేపాకు పొడి చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకు పొడి ఇలా రెడీ అవుతుంది. ఆయిల్ లేకుండా కరివేపాకు పొడి. ఇది ఒక 10 డేస్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.